ఆబ్జెక్ట్ని 2f1 వద్ద ఉంచినప్పుడు ఇమేజ్ మనకి 2f2 వద్ద సేమ్ సైజులో ఇన్వర్టెడ్ రియల్ ఇమేజ్ ఏర్పడుతుందనే సందర్భాన్ని ఇక్కడ నేను తీసుకున్నాను. ఒక కాన్వెక్స్ లెన్స్ని బ్లాక్ పేపర్తో కప్పుతున్నాను. చూడండి, దాదాపు 80% కవర్ చేసినప్పుడు ఇమేజ్లో కొంత భాగం మాత్రమే మనకి కనిపిస్తున్నది. ఇప్పుడు బ్లాక్ పేపర్ని కొద్దిగా రిమూవ్ చేస్తూ వెళ్ళినప్పుడు మనకి ఇమేజ్ కంప్లీట్గా కనిపిస్తున్నది అన్నమాట. బ్లాక్ పేపర్తో పూర్తిగా మనం కాన్వెక్స్ లెన్స్ కవర్ చేస్తే ఇమేజ్ ఏర్పడడం లేదు, గమనించండి. ఇప్పుడు బ్లాక్ పేపర్ని తిరిగి కొద్దిగా రిమూవ్ చేస్తే ఇమేజ్లో కొంత భాగం మనకి కనిపిస్తుంది అన్నమాట. కరెక్ట్గా బ్లాక్ పేపర్ని ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ క్లోజ్ చేసినప్పుడు ఇమేజ్ కంప్లీట్గా ఏర్పడుతున్నది, గమనించండి. మరియు ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ తగ్గింది మనకి ఇక్కడ. ఒకసారి ఆబ్జెక్ట్ చూడండి, ఆబ్జెక్ట్ 2f1 వద్ద ఉంచాను, ఇమేజ్ 2f2 వద్ద ఫుల్ సైజులో మనకి ఏర్పడుతున్నది, బ్రైట్నెస్ అయితే తగ్గుంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రయోగం ద్వారా మనం ఈ ప్రశ్నకి సమాధానం కంప్లీట్ ఇమేజ్ని ఫామ్ చేస్తుందని, బ్రైట్నెస్ తగ్గిందని ఆన్సర్గా రాయవచ్చు. ఇప్పుడు రే డయాగ్రామ్ చూద్దాం. One of a convex lens is covered with a black paper. కాన్వెక్స్ లెన్స్ని ఆఫ్ పార్ట్ మనం బ్లాక్ పేపర్తో కవర్ చేస్తే కంప్లీట్ ఇమేజ్ ఫామ్ అవుతుందా లేదా అనేసి ఫామ్ అవుతుందని చూసాం. ఇప్పుడు రే డయాగ్రామ్ గీసి చూద్దాం. ఇది ఒక కాన్వెక్స్ లెన్స్, ఆప్టిక్ సెంటర్ O, మనకి O గుండా వెళ్ళే లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్ F1 to F1, ఇక్కడ F2 to F2. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంచాం. ఆఫ్ ఆఫ్ ది పార్ట్ని మనం ఏం చేస్తున్నాం, కవర్ చేస్తున్నాం బ్లాక్ పేపర్తో. ఆఫ్ ఆఫ్ ది పార్ట్ బ్లాక్ పేపర్తో కవర్ చేస్తుంది. కవర్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ పైన పడిన ప్రతి లైట్ రే కూడా కొన్ని మిలియన్స్ కొద్ది లైట్ రేస్ వీటి మీద పడి మనకి ఏమవుతుంది, ఈ లెన్స్ గుండా మనకి పడి రిఫ్రాక్షన్ చెందుతుంది. ఇక్కడ మనం ఆబ్జెక్ట్లోని ప్రతి పాయింట్ మీద పడిన లైట్ రే మనకి ఏమవ్వాలి, రిఫ్రాక్షన్ చెంది ఈ లెన్స్ గుండా వెళ్ళి రిఫ్రాక్షన్ చెంది ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ చేయాలి. అప్పుడుదా మనకి కంప్లీట్ ఇమేజ్ ఏర్పడుతుంది. ప్రతి పాయింట్ నుంచి చేరాలి. మనం రే డయాగ్రామ్ గీసినట్టు ఒక 2 రేస్ గీస్తే సరిపోదు అనమాట. ప్రతి పాయింట్ నుంచి వచ్చిన లైట్ రే ఏమవుతుంది, ఇక్కడ రిఫ్రాక్షన్ చెంది ఇక్కడ కలుసుకుంటుంది అనమాట. కలుసుకుని మనకి ఇక్కడ ఇమేజ్ కంప్లీట్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. హాఫ్ పార్ట్ కవర్ చేసినా కూడా ఇక్కడ నుంచి వచ్చిన లైట్ రేస్ కింద ఆఫ్ పార్ట్ కూడా మనకి రిఫ్రాక్షన్ చెంది 2f2 వద్ద మనకి ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. కానీ ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ తగ్గుతుంది, కానీ కంప్లీట్ ఇమేజ్ అనేది మనకి ఏర్పడుతుందని మనం ప్రయోగం ద్వారా కూడా చూసాం. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.